ఇట్లా ఇక్కడ కూర్చుంటాం. స్టూల్ కూర్చో ఇటుకి రా, నువ్వు ఇట్రా, నువ్వు అట్టవమ్మా. అదే అదే సరిపోయి ఆడ కనపడా కనపడలే. సరే అది పాట బుక్ ఇంకా ముందుకు వస్తే కనపడతా కొద్దిగా ముందుకు అది ఇంకా ముందుకు రా. కనపడలేడా ఇక్కడ అంతే. ఇప్పుడు ఎన్నో సంవత్సరము? 26 వస్తాయి వచ్చాయి. అమ్మ పేరు పేరు పరమ తండ్రి మీకు వందనాలు ప్రభా. సోదరుడు తమ్మ సోదరి సోదరుడు రాములను పట్టిస్తూ వారికి ఇచ్చినటువంటి కుమార్తెలు కుమార్తెను పట్టిస్తూ శివన్ కుమారుడు కుమార్తె ఉంటున్నా. శివన్ కుమారి తన జీవితంలో ప్రభా మీరు చేసి మీరు ఉపకారాన్ని పట్టుకుంటున్నా. జీవితము ప్రభావం నశించిపోయే సమయంలో మీరు చిరిగింపజేసినారు. అందరు బట్టి వదనాలు. ఈ దినాల్లో ప్రభావ మరి శివన్ కుమార్కి సరైన వ్యక్తిగా భర్తగా సైతం మీరు అనుగ్రహించేస్తూ ఈ కుటుంబంలో హత్తునోళ్ళు తన జీవితం గడపడానికి కొరకై తిరిగి తనకు సహాయం చేశారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తారు. మీ వాక్యం ద్వారా మాట ఈరోజు తన పుట్టినరోజు ప్రభావ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 26వ సంవత్సరంలో ప్రవేశపెట్టి దైవవాక్యం ద్వారా కొన్ని మాటలు మాట్లాడాలి. స్థితి అన్నది చెల్లిస్తూ కృతజ్ఞతమే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పాట సంఖ్య ఒక మాట పాడుకుందాం. 117 పాట సంఖ్య 117. సంతోషమే సంతోషమే సంతోషంతో మొదటి 2 వచనాలు చివరి వచనం పాడు. మొదటి 2 వచనం చివరి వచనం. 117. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. నీ ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా భూరి దయతో కాపారి యేసు దారికి నడిపెను. భూరి దయతో కాపారి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. నిజ కుమారుడేసున్ ఆరోచం మనకనుగ్రహించెను. నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించెను. రాజ్యముతో బాటు సమస్తము నివ్వ వేణుదీయునాం. రాజ్యముతో బాటు సమస్తము వేణుదీయునాం. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో.
క్రీస్తు యేసు రక్షించిన చేర్చేను తన మందలో. దేవుని వాక్యంలో నుండి ఒక మార్గం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3 పేజీ నంబర్ 82. 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం ఇంకా పైన 3వ వచనం అందరం చదువుకుందా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు వారు చెప్పిన మాట, యేసు ప్రభు ఏం చెప్పినా కూడా అది సత్యం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యం చూడడు. అంటే దేవుని రాజ్యం చూడాలి అంటే జన్మించాలి. ఈ భూలోకంలో మనము ఒక ఇల్లు, ఒక కుటుంబము, ఈ ప్రాంతాన్ని చూడాలంటే మనం ఈ లోకంలో జన్మించాలి. జన్మించినప్పుడు మన కన్నులు తెరవబడతాయి, చూస్తాం, మాట్లాడతాం, గ్రహిస్తాం. కాబట్టి ప్రపంచాన్ని చూస్తాం. అలాగే దేవుని రాజ్యంలో వెళ్ళాలి అన్న వ్యక్తి క్రొత్త జన్మ అనుభవం కలిగిన వారే ఉండాలి. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటి? చాలా మందికి అర్థం కాదు. మళ్ళా ఒక వ్యక్తి మళ్ళా తల్లి గర్భంలో వెళ్తాడా? అలా కాదు. మనసు మార్చబడి పాత వ్యక్తి, పాపం సంబంధమైన వ్యక్తి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా చేయడమే క్రొత్త జన్మ అనేది మనం గుర్తించుకోవాలి. అంటే కొంతమంది అంటారు, మరి నేను చచ్చిపోయి బతికినారా అంటారు కదా. చచ్చిపోయి బతికినా అంటే ఆ వ్యక్తికి మరి మరో జన్మ వచ్చినట్లు అనిపిస్తుంది. జన్మ వచ్చినట్టు. మరి ఇక్కడ మనం చెప్పబడిన మాట యేసుక్రీస్తు ఏమంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యం, మోక్ష రాజ్యం, పరలోక రాజ్యం, వైకుంఠం అనేటువంటి మాట మనం చూస్తాం. ఇక్కడికి వెళ్ళాలంటే మనసు మార్చబడిన వాడే ఉండాలి. మనసు మార్చబడడం అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధమైన అంటే కొత్త అనుభవం కలిగిన వారుగా, పాపము అనేది లేకోకుండా. చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి, పుట్టిన పిల్లలకి ఏం తెలుస్తుంది? ఏం తెలుసు. వాళ్ళు నిమ్మలమైన వారు. కక్షలు, ద్వేషాలు, అసూయలు, మోసాలు, పాపము ఏమి తెలుసు. పుట్టిన వాళ్ళు అంటున్నారు వాళ్ళ చర్మంతో సహా పరిశుద్ధంగా, ఎంతో చక్కగా, అసలు వాళ్ళు 2 రోజులు స్నానం చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క శరీరం యొక్క వాసన అలా ఉంటుంది. మనం ఒక్కరోజు ఒక పూట స్నానం చేయకపోతే అంటే దానికి అర్థం ఏమిటి? పాపమే దీనికి కారణం. అయితే మానవుడు అలాంటి అనుభవంలోకి రావాలి అంటున్నాడు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఏ అనుభవంలోకి ఉండాలి? కొత్త జన్మ అనుభవం. కొత్త జన్మ అనుభవం అంటే అర్థం ఏమిటంటే పాపము, మన పాపం నుండి మనం విడుదల పొంది పరిశుద్ధమైన వారంగా చేయబడడం. మురికి అడ్డుకున్నది, స్నానం చేసినాం, మంచిగా అయినాం, అది శరీర సంబంధమైనది, శరీరంగా. మరి ఆత్మకు, హృదయానికి కారణం ఏంటంటే హృదయములో ఉన్నది పాపం. ఈ పాపం పోతేనే మానవుడు దేవుడి దగ్గర వెళ్తాడు. ఈ పాపం పోతేనే మానవుడు దేవుడు చూస్తాడు. ఈ పాపం పోతేనే దేవుడు మానవుతో మాట్లాడతాడు. ఈ పాపం పోకపోతే మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి పాపము పోగొట్టబడి ఈ యొక్క మానవుడు నిత్య జీవంలో ప్రవేశించేదానికి మార్గం యేసుప్రభువు చెప్తున్నాడు. ఏమంటాడంటే వారు కొత్తగా జన్మించాలా అంటే పిల్లల యొక్క మనసు కలిగిన వారై ఉండాలా అని అర్థం. పిల్లల మనసు ఎలాగ వస్తుంది? మనకు వస్తుందా పిల్లల మనసు? ఇప్పుడు మన మనసు అంతా చెడిపోయింది. ద్వేషాలతో, కక్షలతో, అసూయలతో, పగలతో అన్ని నిండిపోయి ఉండాలి. పిల్లల మనసు రావాలంటే రాదు. కాబట్టి పిల్లల మనసు రావాలి అంటే మానవుని యొక్క హృదయం కడగబడాలి. హృదయం కడగబడాలి. ఫ్రెష్ కడగబడాలంటే ఎలా కడగబడతాం? మనము బైబిల్ అంతా చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి తాను నీతి క్రియలు, మంచి క్రియలు చేస్తూ ఉన్నాడు కానీ మోసం చేస్తా ఉంటే దానివల్ల ప్రయోజనమేమి లేదు. ఒక రోగం పోవాలనుకోండి, రోగం పోవాలంటే టాబ్లెట్ ఇస్తారు. వాడికి ఎందుకురా నీకు రోగం వచ్చిందంటే, ఏదో సిగరెట్లు తాగడం రోగం వచ్చింది, సారా తాగడం రోగం వచ్చింది, ఏదో ఒక విధంగా రోగం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడాలి అంటే ఏం కావాలా? మంచిగా కావాలంటే టాబ్లెట్లు వేసుకోవాలా? డాక్టర్ చెప్పి తినాలా? టాబ్లెట్లు వేసుకుంటూ మరి చేసే కార్యాలు, తాగుడు, మళ్ళా బీడీలో తాగుతా ఉంటే ఇవి పనిచేస్తాయా? అట్లాంటిదే మన నీతి కార్యాలు అంటారు. మనం ఏదో
పాపం చేస్తూ మనం ఏదో మంచి క్రియలు నీతి క్రియలు చేసినంత మాత్రాన మన పాపం పోదు. కాబట్టి పాపం పోవడానికి కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఒక మనిషిని మంచిగా మార్చి, ఒక మనిషిని పరిశుద్ధుడిగా చేసి, ఒక మనిషిని నీతిగా చేసేదానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఇంత పెద్ద మాటలు మాట్లాడతారు. ఏ వ్యక్తి కూడా, పోలీసులు కానీ, జడ్జిలు కానీ, గొప్ప వారు కానీ, మంచి పలుకుబడి ఉన్నవారు కానీ, ఎవరైనా సరే ఒక పాపాత్ముడు అంటే దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తిని మంచిగా చెయ్యలేడు. చేస్తాడా? మాట చెప్తాడు అంతే, అరే నేను మాటలరే మంచిగా బతకాలని అంటాడు. అంతేగాని చేసేటువంటి అధికారం లేదు, తన వల్ల కాదు. అది హృదయ సంబంధమైనది. కాబట్టి ఒకవేళ మా మంచికి శరీర సంబంధం అంటే ఇక్కడ అంటుకునేది అనుకో, మనం పోయి తుడిచేయచ్చు. హృదయానికి లో ఉన్నటువంటి ఆ పాప సంబంధం మీద ఎవరు దుడుతాడు? ఎవరి వల్ల అవుతుంది? ఏ మనిషి వల్ల అవుతుంది? ఏ మనిషి వల్ల కాదు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మనందరి కొరకై ఈ లోకంలోకైనా వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభువు వారు? దేని నిమిత్తం వచ్చాడంటే మనుషుల్ని మంచిగా చేసి, పవిత్రపరిచి, పరిశుద్ధుడుగా చేసి మోక్షాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు మనుషుడు పరిశుద్ధుడిగా పవిత్రుడుగా చేయడానికి ఆయన ఏ కార్యం చేస్తాడు అంటే, ఎలాగ ఆయన ఆ గొప్ప కార్యం ఏమిటి, ఎలాగ ఆయన చేయగలడు? మాటలు చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా ఆయన మా వాక్కును అనుగ్రహం చేస్తున్నాడా, ఎట్లా చేస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధంగా నీతిగా చేయబడాలంటే రక్తమును మానవ హృదయంలో ప్రోక్షించాలి. వాక్యం చెప్పేది అదే, లోకం చెప్పేది కూడా, మాటలు కూడా అదే. మానవుడి హృదయం ఏం కావాలా? పరిశుద్ధ పరచబడాలంటే కడగాల. ఇప్పుడు చెయ్యి ఇక్కడికి పడింది, పెయింట్ ఉంది అనుకోండి, పెయింట్ పడితే నీళ్ళతో కడిగితే పోతుందా? ఏమ్మా పోదు, పెయింట్ పోదు. అర్థమైందా? దానికి లిక్విడ్ ఉంటుంది, అది పోస్తాం. అర్థమైందా? టర్పంట అది పోస్తాం. ఇంకోటి ఏమిటి, ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా మరకలు అంటుకున్నాయనుకో, పెయింట్ మరకలు అంటుకున్నాయనుకో, దాని గురించి పోసిపోతుందా? నీళ్ళు పోస్తే పోదు, సబ్బులు తినకూడదు, దానికి టర్పంటాలు పోయా. అట్లాగా కొన్ని హృదయానికి అంటుకున్న పాపం పోవాలంటే రక్త ప్రోక్షణం అవసరం. అది ఒక పరిశుద్ధుడైన వ్యక్తి, పవిత్రుడైన వ్యక్తి ప్రజల పాపాలను గుర్తించి ప్రజల కొరకై తనను తాను అర్పణగా బలిగా చేసుకొని ఆ వ్యక్తి తన రక్తమును కార్చి ఈ లోకంలోకి మానవుని రక్షించడానికి కారణం. ఆ వ్యక్తి ఎవరున్నారు ఈ లోకంలో? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధుడు ఎవరు ఈ లోకంలో? బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం, నీవు నేను అందరూ పాపం చేశాం. కాబట్టి ఒక వ్యక్తులను ఇంకొక వ్యక్తులను రక్షించుకోలేకపోతున్నా. మనం అందరం కూడా ఊరికి మంచి మాటలు చెప్తున్నామే కానీ మంచిగా తీర్చి వాళ్ళని మంచిగా చేసేటువంటి ఆ బాధ్యత మనకు లేకుండా పోతాం. అదే దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలోకి వచ్చి ప్రజల హృదయాలను తన స్వాధీనం చేసుకుని ప్రజల హృదయాలు కడగడానికి కొరకై తన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన ఒక తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాజముడు తెలియజేశాడు. ఎందుకు ఆయన అలాగా చనిపోవాల్సి వచ్చిందంటే మనుషుల పాప పరిహారం ఈ విధంగానే పోతుంది. దేవుడే దానికి పరిహారం చెయ్యాలి, దేవుడే దానికి పరిహారంగా అర్పణగా బలిగా చేసుకోవాలి. కాబట్టి ఆయన వచ్చి చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఒక సజీవుడే లేచాడు. ఇప్పుడు ప్రతి మానవుని హృదయాన్ని, ఎవరి హృదయం అయితే నా హృదయం, నీ హృదయం, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతమంది దుర్మార్గులు, మోసగాలు, పాపాత్ములు ఎవరైనా సరే అందరి హృదయాలను పవిత్రపరచగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. పవిత్రపరుస్తా. మనం చేయాల్సింది ఒకటే, కులంలో దిగుతామా, మతంలో దిగుతామా? వద్దు, కులం వద్దు, మతం వద్దు. మనం ఏ దాంట్లో ఉంటున్నామో, ఏ కులం ఉంటున్నామో, ఏ మతం ఉంటున్నామో మనకు అదే చాలు. కానీ హృదయమును పవిత్రపరచడానికి కులాలు, మతాలు ఏమి పనిచేయవు. కేవలము యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభువే ఆ కార్యం చేయాలి. ఇప్పుడు మనం కులం వద్దనుకున్నాం, మతం వద్దనుకున్నాము, యేసు ప్రభు కావాలి, ఆయన మాత్రం పవిత్రపరుస్తాడు. ఎలాగ చేయాలి? డబ్బు ఇస్తామా, లేకపోతే పొలాలు రాసిస్తాలా? ఇవన్నీ కూడా కాదు. యేసు ప్రభుకి కావాల్సింది హృదయంలో చోటు, చెడిపోయిన హృదయము మంచిగా చేర్చగలదు. ఆ చోటు నువ్వు ఎలాగ మనం ఇవ్వాలంటే కేవలం నమ్మకం. ఒక మాట చెప్పుకోవాలి ప్రభుతో, యేసు ప్రభువా నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమిస్తూ నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి, నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయావు, సమాధి చేయబడ్డావు, నన్ను హృదయాన్ని పవిత్రపరచడానికి వచ్చావు, నేను నమ్ముతున్నాను అని నువ్వు ఎప్పుడైతే మన హృదయంలో ఒక చిన్న మాట అడుగుతామో
దేవుడు మన అందరం కూడా ఏం చేస్తాడు, క్షమించి పవిత్రపరుస్తాడు. హృదయములో మన హృదయం పవిత్రపరుస్తాడు. ఈ లోకంలో పాపం అంటే అసహ్యం అయిపోతుంది, మోసం చేయలేము, దుర్మార్గం చేయలేము, మంచిగా జీవిస్తాము. ఈ లోకంలో ఉన్న మంచిగా జీవించి చివరికి మన కాలం అది 30-70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఏ సంవత్సరమైనా మన కాలం అయిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తాము? మనం అనుకున్న ఆ దేవాలయం, ఆ పరలోకంలోకి మనకు వెళ్ళిపోతాం. అది హృదయమును పవిత్రపరచుకోవడం ద్వారా జరిగే లాభం. అర్థమైందా? కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేయాలా? పవిత్రపరచు. యేసు రక్తము ప్రతి పాపం నుండి అప్పుడు మనము పసిపిల్లల హృదయం వలె మనము జీవించగలము. అది నూతన జన్మ అంటారు. అర్థమైందా? కాబట్టి ఇలాంటి జన్మకు ఏ వ్యక్తి కూడా దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. బలవంతాన నువ్వు రాయా మా ప్రార్థనకి, బలవంతాన్ని చేసుకోవడం కూడా ఎవ్వడు చేసుకో చెప్పడు, మేము కూడా చెప్పం. నీ హృదయములో నీ పాపముల గురించి ఆలోచించి, పాపానికి వచ్చే శిక్ష నరకమని గుర్తించి, ఎప్పుడైతే నీ పాపముల గురించి ఆలోచించి నా పాపములు క్షమింపబడితే చాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఆయన మన హృదయంలో వస్తాడు, ఆహ్వానిస్తాడు. యేసు ప్రభు ఇప్పుడు మీరు ఆహ్వానిస్తేనే నేను వచ్చిన కదండి, లేకపోతే నేను రాను. అయితే యేసు ప్రభు కూడా అంతే, నీ హృదయంలోకి రావడానికి కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలోకి రా, నా పాపాలు కడిగి అడుగుతావో అప్పుడు ఆయన హృదయంలోకి వస్తాడు. మనం ఆహ్వానించకుండానే వచ్చేది ఎవరు హృదయంలోకి? నా దయ మనం చెప్పకుండా ఏం చేస్తాయి? మన లోపలికి వచ్చేసి దయాలు పట్టించి మనల్ని ఎంతో నాశనం చేస్తాయి. అయితే యేసు ప్రభు వారు ఏం చేస్తాడు? మనం ఆహ్వానిస్తేనే మన హృదయంలోకి వచ్చి మనం పవిత్రపరిచి మన జీవితాన్ని మార్చి మన హృదయంలో ఆయన గొప్ప కార్యము చేస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసమే మనకు మోక్షానికి కారణము కదా. కాబట్టి కృత జన్మ అంటే ఏమిటి అంటే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడమే కృత జన్మ. ఆ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేది ఎవరి దగ్గర అంటే యేసు ప్రభు దగ్గర చేస్తే ఆ కార్యం ఆయన చేస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. చెక్దామా. కూలికే చేసినావా? అచ్చులేదు. అది ఆడబెట్టినావా? అది ఊరికే తెచ్చి ఇదే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. ఏంటి మామ, మీరు డాడీ రమ్మని పోరా చక్రా? మోకాలు కూర్చో, పక్కన రాదు పడతా ఉంది. నాయన పుల్లాడే తీసుకురా. లేదా ఇంట్లో ఇక్కడ మస్తుంది, ఒక డబ్బని వేసుకున్నా. దామ్మా ఇదా దాన్ని కూర్చో. అయ్యారు కూర్చో. ఏం నువ్వు లేకపోతే బర్త్డే ఎట్లా జరుగుతుంది అనుకుని అట్ట పోయినావు. కోడలు బర్త్డే అంటే అనుకున్నా. సరే, ప్రేమగల తండ్రి మీకు వందనాలు ప్రభావ. ఈ కుటుంబంలో ప్రభావ కొంత సంతోషం కలిగి ఉండడానికి చూపించడం తండ్రి. మీరు అసలు పెద్దలు వారి బట్టి వందనాలు, వారి తల్లి కుటుంబాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రాలు. కుమారుడు చంద్రశేఖర్ బట్టి వందనాలు, తనకి ఇవ్వబడినటువంటి భార్య శివులు కుమార్ బట్టి స్తోత్రాలు. వారి జీవితంలో ప్రభా మరి ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చారు. దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభా సహాయపడ్డారు. ముఖ్యంగా పెద్దాయనకు కూడా చెవి బాగాలేనప్పుడు ప్రభు మేము ప్రార్థన చేస్తూనే వచ్చాం. ప్రభా తనకు సహాయపడ్డారు. మీకు ఎంతో వందనాలు. తిరిగి మంచి ఆరోగ్యం ఇచ్చారు. వారి కన్నులు, వారి హృదయాన్ని, వారి ఆలోచనలు తెరవండి, సహాయం చేయండి, కరికరించండి. నూతన జన్మ అనుభవాలు రావడానికి కనుక శివులు కుమార్ కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. ముసలాపూర్ నుంచి అడుగు వచ్చింది ప్రభా. మీరు అడుగు వచ్చినట్టు కుటుంబంగా ప్రభాత గారింటికి నడవ చూపు కృపగేస్తారు. ఇక్కడ ఉన్న దినాలు ఈ
ఇక్కడ తన కుటుంబానికి, భర్తకి, అత్తమామలకి లోబడి జీవించి ప్రభా సహాయం, వారు కూడా తమ సొంత బిడ్డ వలె చూసుకోవడానికి కూడా అనుగ్రహించండి ప్రభా. తను కూడా తల్లిదండ్రులు వీరే నా తల్లిదండ్రులని తను గ్రహించి ప్రభా తల్లిదండ్రులకు సేవ చేసిన విధంగా ప్రభా మన అత్తమామలకు సేవ చేయడం కూడా అనుగ్రహించండి ప్రభా. ఈరోజు తన పుట్టినరోజు ప్రభా దీవించి ఆశీర్వించండి, కనికరించండి. మీ దైన మనుషులు బిడ్డ యవ్వన జీవితంలోకి వచ్చింది ప్రభా. మరి ముఖ్యంగా తనకు సంతానం లేదు ప్రభా, కనికరించండి. తనకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చండి, సంతానం దయచండి. చంద్రశేఖర్ రక్షించి మారుమూసి దయచండి, పాపక్షమాపణ దయచండి తండ్రి. ఈ కుటుంబాన్ని రక్షించవలసిన మనం చేస్తుంటున్నాం, సహాయం చేయండి. దీపిగా కూడా రక్షించి కనికరించిన సహాయం చేయండి. కృతజ్ఞతలు మేము వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆడే అక్కడ అట్టే ఉండాలి. ఇక నాకు ఫోటో వస్తుంది అంటే అటు అటు ఫోటో వస్తుంది. ఓకే ఇటు పెట్టు, అటు పెట్టు కానీ హ్యాపీ బర్త్డే బాబా ఇక్కడ ఏమైంది పోయిందా అది? అది ఇంకా లోపల పోవాలి, అది ఆడుంది. కంటుకుంటది ఒత్తింది ఆడ ఒత్తింది, ఇట్లా అడ్డంగా పెట్టేస్తాను. ఇటు పెట్టు, అప్పుడు వస్తుంది చూడు. ఆడ తగిలితే కాదు. సరేలే కానీ హ్యాపీ బర్త్డే టు యూ. వెళ్ళిపెట్టేసి ఫోటో ది హ్యాపీ బర్త్డే టు. ఇద్దరు గట్టి, నువ్వు కూడా గట్టి, నువ్వు ఇటు రావాలా, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్. కానీ వస్తలే అదేంది, మే గాడ్ బ్లెస్ టు పై చూడండి టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. చాలు మీ అత్తయ్య పెట్టు ముందు ఫస్ట్. మీ అత్తయ్య పెట్టు, అటు తిరుగు, ఇట్రా ఫోటో పడుతుంది. నువ్వు అటు తిరుగు మరి. ఏ కోడలు ఇక్కడే అత్త వస్తుంది పైకి లేక. మరి ఇప్పుడు నీ ఫోటో నువ్వు తీసేది నీదే. ఆ అమ్మాయి కనపడకుండా ఉంటుంది, అంతా కనపడుతుంది. ఓకే నువ్వు కూడా కోడలకి పెట్టు. అబ్బా అంతా పెడతావా కోడ అత్తకి? కొద్దిగా పెట్టాలి మాయ్, కొద్దిగా నువ్వు కూడా తీసుకోమ్మా. కూలికేక్ ఎక్కువ పెట్టకూడదు అట్లా. ఇంకేముంది కోడలు పెట్టకపోతే ఎట్టా? పీస్ కోసిందిలే తీ. ఇప్పుడు తినా చూడు అదంతా. ఇప్పుడు పెట్టిలే అది అద్దం చేయమంటున్నది, అలా చెక్కుమంటుందేమో. కానీ ఓకే నువ్వు కూడా ఇట్లా నువ్వు వెనక్కి పోమాయి. చంద్రశేఖర్ తెచ్చాడు వాటి వెనక్కి పో, ఫ్రిడ్జ్ కాడికి పో. చంద్రశేఖర్ అడికి వస్తాడు, ఫోటో తీసుకుంటాడు. నువ్వే చెప్పేది. అది నువ్వురా ఇప్పుడు రా, నువ్వు కూడా రా. కోడలికి ఏంది ఇంక మీరే తల్లిదండ్రులు లేయి. అట్లానే చూసుకుంటున్నాం, బాగా చూసుకుంటున్నా. దేవుని స్తోత్రం, మంచిది. కొద్దిగా ఊరి కొంచెం అంతే చాలా. ఇట్రా ఇంకా పెట్టు, అర్జుడి ఫోటో సరిపోయి వస్తుంది కదా, బాగా వస్తుంది.
కొద్దిగా పెట్టు మామ పెట్టు కొద్దిగా షుగర్ ఉంది కొద్దిగా కొంచెం ఊరికే పెట్టినామంటే పెట్టినాం పెట్టామంటే పెట్టాం అంతే షుగర్ అంటే మరి అది తగిలితేనే నార్మల్ అంటే ఏం కాదు ఓకేనా నువ్వు రా మన ఇద్దరు చాలా బాగుంటుంది చేస్తాలే చంద్రశేఖర్ చేస్తాడు రా నువ్వు రా మన కేక్ తీయాలా అవి ఫోటో తీస్తాడు కదా మనం మనకి నువ్వేది నువ్వే పెట్టు తీమాయి ఫోటోది ఓకేనా ఓకే నువ్వు రా నేను తీస్తాను కూల్ కేక్ అంతే పక్క బొమ్మలు పక్క పడు అదడు ఓకే నువ్వు కూడా పెట్టు యానికి పెట్టు మరి కొద్దిగా పెట్టలే ఎక్కువ పెట్టాకు అక్కడ చూడు. నువ్వు ఒకటి నువ్వమ్మా నువ్వు ఏం తీస్తావు యారాల బిడ్డే సరిపెట్ట ఎవరు యారాల బిడ్డే ఇక తమ్ముని బిడ్డ మీ తమ్ముడు ఇటు చూడు ఇటు చూడు ఏ ఏం కాదులే చూడు గుర్తుకి అంతే నీ ఫోన్లలో గుర్తు ఏదో సంవత్సరానికి ఒకసారి కదా వచ్చే తృప్తి అంతే చూడు ఇటు చూడు అది పచ్చడి చాలు. అమ్మకు పెడతా అమ్మకు పెట్టు ఒకటే దగ్గసలకి పెట్టినాక చాలే మేము పెట్టారు చాలు ఈ వాతావరణానికి మధ్యాహ్నం నుంచి ఒకటే గొంతు రాపోస్తా దగ్గుతూ ఉన్నా